స్థానిక ఎమ్మెల్యే స్థానిక మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆధీనంలో నిలుస్తున్నప్పటికీ కూడా మీరు చూడొచ్చు నల్గొండలో మరి రోడ్ల మరమ్మతులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి వీరు వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నల్గొండ మున్సిపాలిటీకి ఏమీ చేసేది లేదు. మరి ఒక ఆశతోని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే మరి ఇప్పుడు కూడా మరి నల్గొండ పట్టణ ప్రజలకు కూడా మరి మొండి చేయి చూపించింది ఒక కాంగ్రెస్ పార్టీ. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మరి వెంటనే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాలి. మరి గత 2-3 రోజుల్లో మరి అధ్వానమైన పరిస్థితి నల్గొండ మున్సిపాలిటీలో చూస్తూ ఉన్నాము. మరి ఏదైతే పద్మానగర్ ఉన్నదో మరి అక్కడ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో మరి వాళ్ళు మొగ్గలు నేర్చుకునే వాళ్ళు మరి ఏవైతే చిన్న చేనేత పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరి తాళాలేసినటువంటి పరిస్థితి మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూస్తూ ఉన్నాము. ఒక పక్కన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి చేనేత సమస్యలు పరిష్కరిస్తాము, పద్మశాలకు అండగా ఉన్నామని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటారు. మరోవైపు మరి నడి ఒడ్డున మరి చేనేత కార్మికులందరినీ కూడా ఇబ్బంది పెడుతూ మరి ట్యాక్సుల పేరిట వారికి సంబంధించిన వారి మొత్తం వాళ్ళ పరిశ్రమలన్నీ కూడా బంద్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, అదే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాక్స్లు కడతా ఉన్నాం, మేము కడతాము, మరి మీ డ్రైనేజ్ రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయంటే వినకుండా మరి కేవలం వాళ్ళ కమిషన్లే టార్గెట్గా నల్గొండ మున్సిపాలిటీలో 30% 30% కమిషన్ నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క అవినీతిని మరి మీరు అరిగట్టాలి, మరి ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి, మరి చేనేత కార్మికులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇఫ్తార్ విందుల పేరిట మరి నల్గొండలో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, నల్గొండ పట్టణంలో కావచ్చు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మా హిందువులు ఏం పాపం చేసారు? మరి మా హిందువులకి మరి మా పండుగలు కూడా ఉన్నాయి. మాకు మరి ఉగాది ఉంది, శ్రీరామనవమి ఉన్నది. మరి మా పండుగలకి ఎందుకు మీరు ఎటువంటి బడ్జెట్ కేటాయించరు? మరి ఫలానా మతస్థులకు మాత్రం మీరు మరి మొత్తం కూడా మా ఒక సొమ్ము మరి మా ఒక ట్యాక్స్తో మేము కట్టుబెట్టినటువంటి ప్రజల సొమ్మును కూడా మరి ఒక మతానికి కట్టుబెట్టి మరి ప్రజలు నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లాలో మరి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉన్నది. కాబట్టి మేము ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి హిందువుల రక్షణ కూడా నల్గొండల పాత బస్తీ కావచ్చు, ఫలానా మతస్థులు ఏం చేసినా కూడా వాళ్ళని ఎవరు ట్యాక్సులు అడగరు, వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టరు. మరి ఎక్కడైనా హిందూ కనిపించిందంటే పీక పిసికి మరి ట్యాక్స్ వసూలు చేయాలి, ఇబ్బంది పెట్టాలి. మరి చిన్న పెండింగ్లు ఏమైనా ఉన్నా కూడా మరి వాళ్ళన్నిటి కూడా వాళ్ళ పరిశ్రమలు తాళాలేయాలి అని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి నల్గొండలో చూస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నల్గొండ పట్టణ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటుంది. మరి ఇప్పటికే అర్థమైపోయింది, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ పట్టణం అభివృద్ధి నోచుకోలేదు. మరి ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక సార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించి 2 సార్లు మంత్రి చేసినటువంటి నల్గొండ ప్రజలకు కూడా మరి మోసం చేస్తూ ఉన్నారు, మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ పక్షాన ప్రజల కొట్లాడుతున్నది. నల్గొండ అభివృద్ధికి మరి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు నల్గొండ ప్రజల కాపలగా ఉంటుంది, నల్గొండ అభివృద్ధికి సాయపడుతుంది భారతీయ జనతా పార్టీ. 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు చాలా తొందరలోనే ఉన్నాయి. క్లీన్ స్వీప్ చేస్తాం నల్గొండ మున్సిపాలిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి నల్గొండ ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను, ఇప్పటికి ఒక గొప్ప అవకాశం ఉన్నది, మీరు ఆలోచన చేయండి. మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మన నల్గొండ పట్టణం అభివృద్ధికి నోచుకోలేదు. మరి రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీకి మీరు పెద్దపీట వేస్తే మరి ఈరోజు కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాము. మరి బ్రహ్మాండంగా ఏ రకమైన మరి మనము వసతులు కావచ్చు, ఏ రకమైన అభివృద్ధి అయినా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా మా యొక్క కౌన్సిలర్లు అందరూ కూడా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మేము హెచ్చరిస్తా ఉన్నాము, ఇప్పటికైనా సరే మీ వైఖరి మార్చుకొని మరి నల్గొండ పట్టణ ప్రజల సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో ఇది ఒక ప్రజా ఉద్యమం అవుతుంది. మరి నల్గొండ పోరాటాల గడ్డ కాబట్టి నల్గొండ ప్రజలతో పెట్టుకుంటే మీరెవరు కూడా ముందుకు పోరు. నల్గొండ పట్టణ ప్రజలతో పాటు మేము కూడా వారి వెన్నుండి నిలిచి మరి దీని ఒక ప్రజా ఉద్యమంగా చేసుకుని మా నల్గొండ అభివృద్ధి చేసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియదు. నల్లగొండ పట్టణంలో అభివృద్ధి లేక కనీసం ప్రైమరీ నీడ్స్ అయినటువంటి నీటి కొరత, రెండోది డ్రైనేజ్ సిస్టమ్ లేక ప్రజలు అనేక వ్యాధులకు గురి అవుతున్నారు. మరి పట్టణ శివారు ప్రాంతమైన పద్మనగర్లో మరి మున్సిపల్ ట్యాక్స్ పేరుతోటి ఇండ్ల మీద తాళాలు వేసి 10 మందికి ఉపాధి కల్పించేటువంటి మనమొగ్గాల
పరిశ్రమలకు తాళాలు వేసి వాళ్ళు దౌర్జన్యంగా తాళాలు వేసే సంప్రదాయానికి తెరలేపిర్రు. ఇది చాలా చట్ట విరుద్ధమైన విషయం. ఇప్పటికైనా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు కనీస వసతులైన డ్రైనేజు, వాటర్ ఫెసిలిటీస్, లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయకుండా గత 10 సంవత్సరాలుగా ట్యాక్స్ వసూలు చేస్తున్న సందర్భంలో కమిషనర్ దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో వారు ట్యాక్స్ని ఆపివేయడం జరిగింది. అయినా కూడా కావాలని ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ మున్సిపాలిటీ పరిధిలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. అందరినీ సంతుష్టికరణ విధానాన్ని మానుకోవాలి. మరి కొంతమంది ఉత్సవాలకు నిధులు లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఇవాళ హిందూ ఉత్సవాలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం దురదృష్టకరం. ఈ విధానాన్ని కొనసాగించనీయం. పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపు జరగబోయే శ్రీరామనవమి, ఉగాది ఉత్సవాలకు దేవాలయాలకు మరి పరిశుభ్రంగా చేయాలి. ప్రజలకు కావాల్సిన కనీస సదుపాయాలని ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మరి ఇప్పుడు దేవాలయాలు మరి దేవాలయ శాఖ ద్వారా మరి వస్తున్న ఆదాయాన్ని వినియోగించుకొని ప్రభుత్వం దాని పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. రేపు జరిగే ఉత్సవాలకు మరి ఎండ తీవ్రంగా ఉంది. ప్రజలకు ఇబ్బంది జరగకుండా షామియానాలు, నీటి వసతులు ఏర్పాటు చేయాలి. పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలి. పట్టణంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కుంటుపడింది. మేము ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ పక్షాన, ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.